వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఈ పరిశ్రమ మాకొద్దని పరిశ్రమ నిర్మాణం చేపడితే గ్రామంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పందించి పరిశ్రమ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫోమ్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సెక్రటరీ పద్మ మాట్లాడుతూ పరిశ్రమ నిర్మాణానికి ఎన్ఓసి ఇవ్వలేదని పరిశ్రమ యాజమాన్యం టీఎస్ఐ పాస్ ద్వారా అనుమతులు తీసుకుని పరిశ్రమను నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో డిఎల్పీఓ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి వారికి వినతిపత్రం కూడా అందించడం జరిగిందని ఆమె తెలిపారు. పూర్తిగా ఎన్ఓసి తీసుకున్నాకనే చాలు చేయండి, లేకపోతే బంద్ చేసేయమని చెప్పండి. పని వాళ్ళు వచ్చి మాకు స్టార్ట్ చేస్తామని అంటే కాదు, మీరు అనుకోని మేము ఇది వాళ్ళు పోయినా కానీ మేము ఇది అందుకోసం వెయిట్ చేస్తున్నాం. చెప్తా మేము కూడా చెప్తాము. మేము పైసలు కొన్నాము, పైసలు పెట్టినాం, భూమి కొన్నాము, పర్మిషన్ ఇచ్చినాక కంపెనీ పెడతాం. కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినాక ఇంకేముంది, తీసుకున్నాకనే పని చేస్తున్నాము. మేము బౌండరీ వాళ్ళే కడుతున్నాం అన్న, ఇంకేం కడతలేము. ఇంకా బౌండరీ వాళ్ళే కడుతున్నాం, కంపెనీ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇంకో కాగితం రాసిస్తాం. అప్పుడు వచ్చి అంతకంటే దేశప్పుడు ఎవడో పర్మిషన్ ఇస్తాడు, ఏ రాష్ట్రంలో ఎవడో మంత్రి ఇస్తాడు. ఆ మంత్రి ఇస్తే ఇక ఆగిట్లా పడుకుంటాలో మేము భరించాలన్నట్టు. అంటే ఊళ్ళో పంచాయతీ పర్మిషన్ ప్రజలను అనుకొని ఇది చేస్తాము, ప్రజలకు అందరికి సమాజమైన ప్రజలను ఆచరించి నడిచేది. ఓట్లకు అప్పుడేమో నువ్వు సత్తగా నువ్వు ఓటాలి నువ్వు ఓటేయాలని మాట్లాడతాం. ఇలా అయితే మరి ఇది ప్రాబ్లం అవుతుందా, మంచిగా ఉంటుందా అనుకునేది కదా. ఇప్పుడు వేసేటాడు అది కెమికల్ కాదన్నారు, ఇలా కెమికల్ అయి మొత్తం ఊరంతా మన్ను తింటుంది. ఏ బోర్డు రాకపోతే ఏ బోర్డు మొత్తం కెమికల్ వాటర్ వస్తుంది. ఏమైంది నుంచి మాకు ప్రాబ్లం అవుతుంది, స్కూల్ దగ్గర ఉంది. దానికోసమని మేము కంపెనీ ఫార్మా కంపెనీ కాదని చెప్పడం అంటుంది, పర్పుల కంపెనీ అని చెప్తున్నాం. కాదు, అది స్పాంజ్ కంపెనీ కాదు, అది ఎంఎస్ఎన్ కంపెనీ అయినప్పుడు వస్తుందని చెప్పి చార్టర్డ్ కంపెనీ అని. ఇప్పుడు తీరా చూస్తే ఎంఎస్ఎన్ కంపెనీ అది అంత పెద్ద కంపెనీ అయింది. ఇది దిగిన మాకు భరోసా లేదు. గ్రామ ప్రజలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు కాబట్టి దీన్ని మొత్తం గ్యాదర్ చేసి దాన్ని అది చేస్తున్నారు. అది ఖచ్చితంగా కెమికల్ కంపెనీ, 100% కెమికల్ కంపెనీ అవుతుంది. అది అవుతుంది ఇట్లా కంపెనీ మాకు వద్దా అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఒక నెల 2 నెలల నుంచి. కానీ గ్రామ ప్రజలు పట్టించుకుంటే బాగుంటుందేమో, ఉపాధి కోసం కాదు, మాకు పిల్లలు మంచిగా ఉండాలని చెప్పేసి అంతే. కంపెనీ వద్దు అని మేము తీర్మానం చేసినాం గ్రామసభలో. ఆ కంపెనీతో పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇది 3వ పనులు ఆఫ్ చేయడం, మేము ఆఫ్ చేయడం, వాళ్ళు వచ్చి పగలు ఎవరు లేకపోయినప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అధికారులు కొంచెం పట్టించుకోవాలని కోరుచున్నాం. వల్ల మాకు కెమికల్ ఇప్పుడు పిల్లలకు పొల్యూషన్ స్కూల్ దగ్గరనే ఒక 220 మీటర్స్ కూడా లేదు, అంత దగ్గరలో ఈ కంపెనీ వద్దు. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుందని మేము దీన్ని పాత కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. ఏం కంపెనీ అది? అది ఫార్మర్ ఎంఎస్సి కంపెనీ నుంచి చాలా ప్రాబ్లాలు వస్తున్నాయి. అప్పుడు కూడా ఫార్మా కంపెనీ కాదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అప్పుడు అలాగే మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది మాకు. ఇప్పుడు ఇది కూడా కాదు అని అంటుంది. అప్పుడు అయినాక మళ్ళీ మనం ఏం చేయలేం కదా, అందుకే ముందే పనులు ఆఫ్ చేస్తున్నాం. అది